ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ధనత్రయోదశి ఈరోజు అంటే అక్టోబర్ 18 శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అనేది ఎంతో ఉత్తమమైనది. యమధర్మరాజుకి ఎంతో ఇష్టమైనది. అల్పాయుష్యు అలాగే అర్ధాయుష్యు ఉన్నవాళ్ళు లేదంటే ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి చేత లేదా ఆ ఇంటి ఇల్లాలు కానీ ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల వారికి యమధర్మరాజు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోతారు. అయితే యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమభగవానుణ్ణి పూజించడం. ఈరోజు సాయంకాలం 5:48 నుండి 7:05 వరకు కూడా ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల యమధర్మరాజు ఎంతో ప్రీతి చెందుతారు. అలాగే ఆయనకి బియ్యం మరియు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దీపం ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందాం. ఈ దీపాన్ని ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే ఎటువంటి ఆనవాయితీ లేకుండా అందరూ కూడా ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ యమదీపం మన గడప సింహద్వారానికి కుడివైపున చక్కగా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి బయట ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి తమలపాకు పరిచి దానిపై ఉప్పు కళ్ళు వేసి ప్రమిద పెట్టుకుని అందులో 4 ఒత్తులు 4 దిశలుగా చూసినట్టు పెట్టుకోవాలి. లేదా 4 ఒత్తులు కలిపి లేదా 3 ఒత్తులు కలిపి దక్షిణ దిక్కుగా దీపం చూస్తున్నట్టుగా దీపం జ్యోతిని వెలిగించుకోవాలి. అలాగే యమధర్మరాజుకి దక్షిణ దిశలో పెట్టడం వల్ల ఎంతో సంతోషించి ఇంటి సభ్యులకు ఎటువంటి ఆపద రాకుండా భయాలు దరిచేరకుండా యమధర్మరాజు కాపాడతారు. ఇలా చేయడం వల్ల నైవేద్యం కోసం బియ్యం బెల్లం పెట్టుకుని తర్వాత రోజు ఉదయాన్నే వాటికి పక్షులకి పెట్టేయాలి. ఇలా చక్కగా దీపారాధన చేసుకుని నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోవాలి. ఈ గాయత్రి మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందరూ దీపం వెలిగించినప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోండి. అలాగే యమభగవానుడు భక్తులను దీర్ఘాయువుతో శ్రేయస్సుతో రక్షిస్తాడని అన్ని చెడుల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాడని ఈ ఆచారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అకాల మృత్యువు నుండి స్వామి కాపాడతారని చెప్పి ఎంతో నమ్మకం. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ఈ ప్రార్థన అనేది అందరికీ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీని వెనక ఒక పురాణ కథ కూడా ఉందని చాలా మందికి తెలియదు. స్వయంగా యమధర్మరాజే రక్షణ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిన ఆ కథే ఈ యమదీపం పుట్టుకకు కారణమైంది. ఈ కథ పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఒక కుమారుడు పుడితే అతని జాతకాన్ని చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే 4వ రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరిస్తారు. ఆ భయంతో రాజు కొడుకుకి పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్నట్టు కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టి వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిపినా సరే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో ఆమె పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తల వంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగిన 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదానికి చేరుకోగా రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వ సంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగుతో రాజమహల్ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తుంది. ఆ వెలుగులు బంగారు మెరుపులు గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి.
కానీ సమయం గడిచిపోతుంది, పైగా మృత్యుగడియ కూడా దాటిపోయింది. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యం కలుగుతుందనే శాస్త్రం కూడా ఉంది. ధనత్రయోదశి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున ధన్వంతరి జయంతి కూడా. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు కూడా. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. అయితే ధనత్రయోదశి నాడు ఇంటి ముంగిళ్లలో సాయంత్రం సమయాల్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తే అందరికీ ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తాయి. ఈ ధన్వంతరి త్రయోదశికి యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని కూడా చాలా పేర్లున్నాయి. అయితే వెండి మరియు బంగారం చాలామంది ఈ రోజున కొని ఇంటిలో పెట్టుకుంటారు. లక్ష్మీదేవి స్వయంగా వాళ్ళ ఇంట్లో నివసించాలి అని భావించి ఈ విధంగా చేస్తారు. ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాలసముద్ర మదన సమయంలో సముద్రం నుండి బయటికి వచ్చింది కాబట్టి ఈ రోజున అమ్మవారిని పూజిస్తే మనకి కుబేర అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజు లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విడిపించి ఆమెని ధనమునకు మూలదేవతగా ఉంచుతారు శ్రీ మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలిని చేసింది కూడా ఈ రోజునే. అలాగే వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా వాగ్దానం పొంది భూలోకం మొత్తాన్ని కూడా ఒకే ఒక్క పాదంతో ఆక్రమించింది కూడా ఈ ధనత్రయోదశి రోజునే. అయితే ఈ ధనత్రయోదశి రోజు సాయంత్రం సమయంలో 2:30 గంటల కాలంలో లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టమైనది. గుమ్మానికి అంటే సింహద్వారానికి ఎడమవైపున ధన్వంతరి ముగ్గు వేసి ఒక రాగి చెంబు గాని లేదా రాగి పాత్ర గాని తీసుకుని అందులో ఉత్తరేణి ఆకులు, తులసి దళాలని వేసి అందులో ధన్వంతరి దేవిని ఆవాహన చేసి పూజించుకోవాలి. లక్ష్మీదేవి పూజ, ధన్వంతరి పూజ ఈ సాయంకాలం ఎవరైతే చేస్తారో వారికి ఆయురారోగ్యాభివృద్ధి అలాగే ఐశ్వర్య అభివృద్ధి కూడా కలుగుతాది. ఈ రోజు సాయంత్రం విధి విధానంగా ఇది ఆచరించి మరునాడు ఉదయం అంటే రేపు ఉదయం సూర్యోదయానికి ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించడం వలన ధన్వంతరి జన్మించిన ఆశ్వీయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుని అంటే రేపు ధన్వంతరి జయంతిగా రేపు ఉదయం వ్రత విధానం అనేది ఆచరించుకోవాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి గృహంలో కానీ లేదా ఎక్కడైనా వైద్యశాలలో కానీ తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరిని ఆవాహన చేయాలి. ధన్వంతరిని ధ్యానించిన తరువాత యథాశక్తిగా షోడశోపచార సహితంగా పురుష సూక్త విధానంతో అర్చన జరిపించాలి. అలాగే గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి శ్రాద్ధ వ్రత కథను పారాయణం చేసుకుని వ్రతం అనంతరం ఇతర వైద్యులకి అలాగే పెద్దలకి తాంబూలం సమర్పించి పెసర పులగం నైవేద్యం పెట్టి అది మనము భుజించాలి. ఈ వ్రతాన్ని ఇలా ఆచరిస్తే గనక ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.